పల్లెటూరులో వ్యవసాయం చేస్తూ బతికేవారు. ఒకసారి ఫ్రెండ్స్, ఒక చిన్న పల్లెటూరులో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళలో ఒకడు చెవిటివాడు, ఒకడు గుడ్డివాడు, ఒకడు మూగవాడు. ఆ ముగ్గురు ఆ పల్లెటూరులో వ్యవసాయం చేస్తూ బతికేవారు. ఒకసారి ఆ ముగ్గురు వ్యవసాయం పని కోసం బావి నీటిని వాడుకుందాం అనుకున్నారు. వాళ్ళు నీటి బిందెని బావి లోపలికి వేయంగానే ముగ్గురు నిరాశ చెందారు. ఎందుకంటే బావి మొత్తం ఎండిపోయిండే. అప్పుడు ముగ్గురు అన్నదమ్ములు బావి లోపలికి దిగి బావి లోపల తవ్వడం మొదలు పెట్టారు. వాళ్ళు తవ్వుతూ ఉండగా వాళ్ళ గడ్డపారకి ఏదో తగిలినట్టు వాళ్ళకి అనిపించింది. వాళ్ళు వాళ్ళ చేతులతో తవ్వడం మొదలు పెట్టారు. అప్పుడు వాళ్ళకి మెరుస్తూ రక్తం కారుతూ ఒక అద్భుతమైన రాయి దొరికింది. ఒక రాయి నుండి రక్తం కారడం చూసి ఒక్కసారిగా ఆ ముగ్గురు ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ రాయి నుండి ఒక పెద్ద ప్రకాశం వచ్చింది. ఆ ప్రకాశం వల్ల ముగ్గురు అన్నదమ్ములకి ఏ రోగాలు ఉన్నాయో అవన్నీ ఒక్కసారిగా నయమైపోయాయి. అలా ఈ విషయం మొత్తం ఊరంతా పాకింది. కానీ ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు. ఒక రోజు రాత్రి ఆ ఊరి పంతుల కలలో వినాయకుడు కనిపించి, వచ్చింది నేనే, నన్ను గుడిలో పెట్టి పూజించండి అని చెప్పారు. మరుసటి రోజే వాళ్ళు ఆ ప్రదేశానికి వెళ్లి దేవుణ్ణి క్షమించమని వేడుకొని పూజలు మొదలు పెట్టారు. ఆ గుడి ఏదో కాదండి, శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకుడి గుడి. ఒక చిన్న పల్లెటూరులో